హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ సోరకాయ కర్రీ చేస్తున్నానండి. ఇది కూడా కందిపప్పుతో. సోరకాయలండి, నేనైతే ఈ సైజు సోరకాయలు 2 తీసుకున్నాను. వీటిని చెక్కు తీసిన తర్వాత నీట్గా కడిగేసి అప్పుడు కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న ముక్కలను కడగకండి ఎప్పుడైనా, కానీ అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. వీటినైతే ఇలా చెక్కు తీసి పెట్టుకున్నానండి. కడిగేసి ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 4-5 లవంగాలు అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇప్పుడు దీనిని మనం గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొకసారి బరకగా గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా కారంకి సరిపడా వేసాను. ఇప్పుడు ఇంకొకసారి అలా గ్రైండ్ చేసి చూస్తున్నారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేశాను అనమాట. మరి పేస్ట్లా కాకుండా పచ్చిమిర్చి పలుకుగా ఉంటేనే బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే ఆవాలు వేస్తున్నానండి. పోపు దినుసులు చిటపటలాడినాక ఇలా ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. వీటి ముక్కల్ని ఇలా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కాసింత కరివేపాకు వేసి ఇంకొకసారి ఫ్రై చేస్తున్నానండి. కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దీనిని కూడా వేస్తున్నానండి. మొత్తం వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసానండి. అంటే చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, వాటిని కూడా వేసేసానండి. వాటితో పాటు ఒక 3 టమాటా ముక్కలు కూడా, అంటే 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, వాటి ముక్కలు కూడా వేసేసాను. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు అండి, ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. దీనిని కూడా వేసేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి. తగినంత వాటర్ కూడా వేసాను. పప్పు మంచిగా ఉడకాలి కదా, అందుకనే కొంచెం వాటర్ వేసాను. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుందండి, కానీ పప్పు ఉడకడానికి మనకు వాటర్ అవసరం అవుతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. చూసారా, ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయినాక మూతను తీసి ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా పప్పు కూడా పూర్తిగా ఉడికిపోకుండా కొంచెం పలుకుగా ఇలా ఉండాలండి. పూర్తిగా ఉడికినా కూడా టేస్ట్ అనిపించదు, ఇలా ఉంటేనే బాగుంటుందండి. అంతేనండి, సొరకాయ కర్రీ రెడీ. ఒట్టిగా సొరకాయ చేస్తే మా ఇంట్లో అయితే పిల్లలు ఇష్టపడరు. ఇలా పప్పు వేసి వండినామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు చపాతీలోకి ఈ కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను. చపాతీలోకి మాత్రమే కాదండి, రైస్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నిజంగా చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీ ఇంట్లో కూడా ఒట్టిగా సొరకాయ కర్రీ ఇష్టపడడం లేదా? అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.